సో గైస్ మనమైతే ఫైనల్గా చేయాలనుకుంటే జిప్ లైన్ కూడా చేసేసినాము. అండ్ వీఆర్ నౌ హెడింగ్ టువర్డ్స్ ద కొచ్చి. ఇంకా మాకు 100 కిలోమీటర్లు ఉంది ఈ నుంచి కొచ్చి. టైం వచ్చేసి 2 అవుతుంది. పొద్దున 4 ఇడ్లీలు ఒక వడ తిన్నది, ఇంకేం తినలేదు. ఇప్పుడు కొచ్చికి తొందరగా రీచ్ అయిపోయి కావాలంటే అక్కడ తిందాము. ఏమంటారు, ఈ బ్లాగ్ మాత్రం సూపర్ వచ్చింది. ఏది జిప్ లైన్ బ్లాగ్ మాత్రం సూపర్ వచ్చింది. ఈ బ్లాగ్ అప్లోడ్ అయిన 2-3 డేస్ కానీ 2 డేస్కి కానీ అప్లోడ్ అవుతుంది అది. కానీ ఖచ్చితంగా మేము కట్టిన 500 ప్యూర్లీ పడుతుంది. సూపర్ ఉంది జిప్ లైన్ మాత్రం. ఇంకా తొందరగా వెళ్ళిపోదాం కొచ్చికి. అంటే తొందరగా ఇన్ ద సెన్స్ సేఫ్గా, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతూ దారిలో ఏమైనా మంచి మంచి సీనిక్ వ్యూస్ ఉంటే మీకు అవన్నీ చూపించేస్తాను. నాకు ఎంతో హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇది మన యాక్చువల్ కంటెంట్, మోటో బ్లాగింగ్ అనేది. ఈ కంటెంట్ మనం చేస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. మేమైతే రెయిన్ కోట్స్ తీసేసినాము, ఎందుకంటే ఈరోజు వర్షం మాతో ఆడుకోదు అనే నమ్మకంతో. ఆడుకుంటే ఏం చేయలేము. చాలా అంటే చాలా ప్రాఫిటబుల్ ఇది జిప్ లైన్ పెట్టుకోవడము. కానీ అంతే లెవెల్ ఆఫ్ రిస్క్ కూడా ఉంటుంది. వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 5 to 10 మెంబర్స్ ట్రైన్డ్ వాళ్ళే ఉన్నారు. మొత్తం ఆ జిప్ లైన్ స్టాఫే ఒక 30-40 మెంబర్స్ ఉంటారు. మీకు చక్కగా కొండ కనిపిస్తుందా? ఈ మునారు, ఈ రోడ్ అంతా భలే ఉన్నాయి. మంచి మంచి కర్వీ రోడ్స్ అండ్ మంచిగా కొండలు, అవి దగ్గరే ఉన్నాయి కానీ ఎంతో ఎత్తుగా ఉన్నాయి. అవి కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అదిగోండి, ఏదో కుక్కమూతున్నట్టుంది. ఇది బాగుంది. కాకపోతే ఒకటే ఒక బాధ, టాప్ స్టేషన్కి వెళ్ళలేదనే బాధ. ఏం చేద్దాం, మేము ఎకో పాయింట్ వరకు వెళ్ళినాము. ఎకో పాయింట్ నుంచి ఇంకా టాప్ స్టేషన్ ఇంకొక 20 కిలోమీటర్స్. అంటే మేము వెళ్ళిందే ఎకో పాయింట్కి 5:36 ఆ టైంకి. ఇంకా మేము ఆ 20 కిలోమీటర్స్ ఇట్లాంటి కర్వీ రోడ్స్లో హాఫ్ అన్ అవర్ పైన ఈజీ పడుతుంది. మేము ఆ టాప్ స్టేషన్కి వెళ్ళేసరికి 6:30 అయింది అనుకోండి. వాళ్ళు 6కే మూసేస్తారు. ఇంకా 6:30కి పోయి మేమేం చేయాలడా? మొత్తం వేస్ట్ అయ్యేది. అదిగాక 6 నుంచి రిటర్న్ రావాలి. మీరు బాగా గమనిస్తే ఈ రోడ్లలో ఒక్క స్ట్రీట్ లైట్ లేదు. మన బండి లైట్లను నమ్ముకొని పోవాలి. ఈ స్కూటీ లైట్ల మీద అస్సలు నమ్మకం లేదు. ఎంత ఉంటుందండి దీని ఫోకస్? అదంతా మహా అంటే ఆ ముందర మన ఫ్రెండ్స్ బండి అంత దూరమే పోతుంది. ఈ కర్వ్స్ చూడండి ఎట్లున్నాయో. ఆపోజిట్లో వచ్చే వాళ్ళని ఎట్లా నెగోషియేట్ చేయాలి మేము? కష్టం కదా. అందుకే ఇంకా టాప్ స్టేషన్ వద్దులే అనుకున్నాము. వద్దాం, మన హిమాలయన్ తీసుకొని వద్దాము. ఖచ్చితంగా హిమాలయన్లో మునార్కి అయితే వస్తాము. అది ఖచ్చితంగా పెద్ద బ్లాగ్ అయితే చేద్దాము. మళ్ళీ చేద్దాం మునార్ ట్రిప్పు. ఈసారి మంచి మంచి వీడియోస్ వస్తాయి. క్వాలిటీ బాగుందంటే మళ్ళీ చూస్తారు. మీకుంటుంది కదా మునార్కి వెళ్ళాలని. ఒక పర్ఫెక్ట్ గైడ్ అనేటోడు ఉండాలి కదా. నేనుంటా ఇప్పుడు మీకు గైడ్గా. ఒకసారి నేను హిమాలయన్ తీసుకొని వస్తే, ఇప్పుడంతా ఏదో అట్లా వెళ్ళిపోతున్నాము. మొత్తము ఈ ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా మీకు బడ్జెట్ ప్లాన్ అయితే చూపిస్తా. భారీగానే అయింది బడ్జెట్. ఇప్పుడే జస్ట్ ఈరోజు ఖర్చు పెట్టినే మాట్లాడుకుందాము. ఇందాక చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర 750, ఈ మునార్ జిప్ లైన్ దగ్గర ఏమో 500. మేము పొద్దున్న టిఫిన్స్, పెట్రోల్స్. ఈరోజు జస్ట్ ఇంకా సగం డే అయిపోయింది అంతే. ఇప్పటికే మేము దగ్గర 2000-2500 ఖర్చు పెట్టినాము. ఇంకా పోయే కొద్ది ఇంకా ఖర్చు ఉంటుంది. నెక్స్ట్ మన డెస్టినేషన్ ఏదో తెలుసు కదా, వార్కల. అలిపికి వెళ్ళి వార్కలకి వెళ్దాం అనుకుంటున్నాము. అది బేస్డ్ ఆన్ ప్లాన్. ఎట్లుంటే అట్లా చూస్తాము. ఫస్ట్ మనం అయితే ఇప్పుడు కొచ్చికి వెళ్ళిపోవాలి తొందరగా. ఈ బైక్ సబ్మిట్ చేసేస్తే ఒక తలకాయ నొప్పి తీరిపోతుంది. ఇప్పుడు మనం చేసింది 350 మీటర్స్ జిప్ లైన్. ఇండియాలో లాంగెస్ట్ జిప్ లైన్ నాకు తెలిసి 1 కిలోమీటర్దేమో. అది దేవుని దయ, మీ సబ్స్క్రైబర్స్ దయ అండ్ మా అమ్మ దయ ఉన్నాయనుకోండి, అది కూడా చేసేద్దాము. బాబా బాబా బా, అసలు ఈ లొకేషన్, ఇది లొకేషనా? స్వర్గం రా ఇది. నిన్న ఇదంతా మిస్ అయిపోయినాం. ఇదో ఇక్కడ జైంట్ స్వింగ్ అయితే ఉంది. జిప్ లైన్ ఇక్కడ కూడా ఉంది, కాకపోతే ఇది చిన్నది. మనం చేసిందే చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్దది మేము చూసిన దానిలో. ఆహా, లొకేషన్స్
రండి రండి, అందరు మున్నార్కి వచ్చేసేయండి. మీరు చూడాల్సినవి అన్నీ ఇక్కడే ఉన్నాయి. మాకంటే టైం లేక అదొక ట్రోల్ వీడియో ఉంటుంది చూడు, హాయ్ ఫ్రెండ్స్ పండగ బాగా చేసుకొని ఫ్రెండ్స్, మాకెటు పండగ లేదు అని. మాకెటు టైం లేదు, మీరన్నా వచ్చి మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి, టైం కుదుర్చుకొని. కావాలంటే ఒకరోజు లేట్ అయినా పర్లేదు, మున్నార్లోనే ఉండిపోండి. ఏ ఉండాలన్నా ఎంత బాగుండొచ్చు, వద్దనుకున్నా ఉంటారు మీరు. మాకంతా బాగానే ఉంది, మేమున్న స్టేనే కొంచెం తేడా కొట్టింది. ఏందో మాకు అది దయ్యాల గుంపలాగా కనిపించింది మా స్టే. ఇదంతా ఏదో మోటో జీపీ ఉంటుంది చూడండి, మోటో జీపీలో కర్వ్స్ లీనింగ్స్ ఇవన్నీ ఉంటాయి, సేమ్ అదే ఉంది ఇదంతా. అమ్మ ఎంత మంచి కర్వ్స్, ఎంత బాగా లీన్ చేయొచ్చు బైక్ని. కాకపోతే స్కూటీని ఎక్కువ లీన్ చేస్తే కింద పడుతుంది అనే భయంతో ఏం లీన్ చేయట్లేదు. చూడండి అసలు ఎన్ని ఈ మామూలుగా మన సైడ్ ఒక హెయిర్ పిన్ బెండ్ ఉందంటే చాలు ఓయమ్మ అనుకుంటాము. ఇంకా ఇది చూడండి 50 మీటర్స్ పోతే చాలు ఒక హెయిర్ పిన్ బెండ్, అట్లుంది ఇదంతా. చాక్లెట్ ఫ్యాక్టరీస్ మాత్రం కొల్లకుంటాయి ఇక్కడ. కొచ్చి నుంచి వచ్చేటప్పుడు మనకు మున్నార్ కంటే ముందే ఒక పెద్ద ఊరు వచ్చిందంటే అది అడిమలయే. నిన్న మేము ఈ అడిమలైని చూసుకొని ఇదే మున్నార్ అనుకొని ఆగిపోయినాం చూడండి, హైలైట్ అసలు. ఆగిపోవడం అంటే మరీ ఘోరంగా, రూమ్స్ ఎత్తుక్కుందాం పదా ఇదే ఇంక మున్నారు అనుకున్నాము. తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న మనిషిని అడిగితే ఆయన చెప్పేసినాడు ఇది కాదురా అని. ఈ నుంచి ఇంకా 30 కిలోమీటర్స్ మున్నారు. సో మనమైతే అడిమలైకి కూడా వచ్చేసాము. ఎక్కడ ఆపకూడదు, నిన్న చెప్పా కదా మనం ఒక్క చోట ఆపేసినామని. ఏమంటారు, ఒక వాటర్ ఫాల్ దగ్గర లాస్ట్ మీరు యాక్సిడెంట్ని కూడా చూసింటారు, అదే అక్కడికి ఇంకా 18 కిలోమీటర్స్ ఉంది. ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోయినామా అయిపోయా. ఈ బ్లాగ్ని ఇంతటితో ఎంజాయ్ చేస్తాను నేను. ఇది కూడా పెద్ద ఊరే అడిమలై అనేది, చిన్నదైతే కాదు. మంచి మంచిగా హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ బాగున్నాయి ఇక్కడ. ఒకవేళ మీకు అక్కడికి ప్రీమియం ఎవరైనా ప్రీమియం హోటల్లో ఉండాలనుకుంటే మీకు మున్నార్లో ప్రీమియం హోటల్ దొరకలేదా, అడిమలైలో ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు బాగా. మా కింద బ్యాగ్ సరిగ్గా పెట్టుకోలేదు, కనీసం కాళ్ళు సగం పెట్టుకోనికి కూడా లేదు, కాళ్ళు బాగా నొప్పి తీస్తున్నాయి. సరే, మన సైడ్ ఉండే కొండలకి ఇక్కడ ఉండే కొండలకి చాలా అంటే చాలా తేడా ఉంది. మన సైడ్ ఇంత పెద్దగా అయితే ఉండవు, కన్ఫామ్గా చెప్పచ్చు. ఒక హోప్ ఉంటుంది ఎక్కి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చులే పైకి అని. ఈడ అస్సలు లేదు, ఈడంతా ఒకటే స్టోన్తో ఉన్నట్టున్నాయి ఇవి కొండలు. చాలా అంటే చాలా పెద్దవి ఇది మన సైడ్ కంపేర్ చేసుకుంటే. చూడండి అసలు అవి ఎక్కగలుగుతామా మనము. ఒక కొండ ఎక్కనీకి మాకు 38 కిలోమీటర్స్ చూపించిందంటే ఇంక అర్థం చేసుకోండి ఎంత పెద్ద కొండ అది. అదే అండి, టాప్ స్టేషన్కి వెళ్ళాలంటే 38 కిలోమీటర్స్ మున్నార్ నుంచి, పక్కనే ఉంది ఆ కొండ చూడడానికి. దానిపైకి వెళ్ళాలంటే 38 కిలోమీటర్స్. సో సాడ్. మనకి ఏ స్టాప్ లేదు, డైరెక్ట్ కొచ్చినే. బ్లాక్ అయితే స్టాప్ ఉంది, అది నెక్స్ట్ వచ్చే వాటర్ ఫాలే. చూద్దాం అదా కాదా మనం స్టాప్ చేసింది అనేది తెలిసిపోతుంది చుట్టూ వైబ్స్ని చూస్తే. మేమైతే నిన్న కూర్చొని అనలైజ్ చేసినాము. ఇప్పుడు ఈ హాలిడేస్లోనే మా వాళ్ళు 7 బ్యాచ్లు ఉన్నాయి ఇదే కేరళ స్టేట్లోనే. ఇంకా 3 బ్యాచ్లు వస్తాయి. అందరూ ట్రిప్పుకే. వాయమ్మో ఊరినాయనో వేస్తుండే అంకులు గట్టిగానే. కొంతమంది కేరళ అది కొంతమంది మున్నార్కి, కొంతమంది వాయనాడ్కి, కొంతమంది తిరువనంతపురంకి, ఇట్లా అందరూ స్ప్లిట్ అయిపోయినారు. కానీ అందరము ఇదే స్టేట్లోనే ఉన్నాము. ఇప్పటికి 7 బ్యాచ్లు ఉన్నాయి. బ్యాచ్కి ఒక 5 మందిని వేసుకున్నా 35 మంది ఇడే తిరుగుతున్నాము. నాకు ఈ డియో స్కూటీ బాగా అలవాటు అయిపోయింది. నేను నా స్కూటీని మర్చిపోతానేమో. ఇది మాత్రం బాగానే ఉంది, పవర్కి అంతా బాగానే ఉంది. అంటే ఇలాంటి రోడ్స్లో బాగానే హ్యాండిల్ చేస్తున్నామంటే ఇది మంచి స్కూటీ అనే అర్థము. వాయప్పో ఇలా కూడా ఉంటాయి అడ్వర్టైజ్మెంట్లు.
అయిపోయా. ఇంకా కొచ్చికి వెళ్ళే రూట్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాం కాబట్టి ఇంకంత ఇట్లే ఎక్స్కవేషన్ వర్క్ డూయింగ్ వర్క్ ఎట్ ప్లే వచ్చి ఏమంటారు ఏవేవో బోర్డులు వస్తాయి వర్క్ జరుగుతుందని. అదండి డేంజర్ డీప్ ఎక్స్కవేషన్. సేమ్ అలానే ఎక్కడెక్కడ చూసినా ఉంటాయి ఇవి. రోడ్ ఎక్స్టెన్షన్ అనుకుంటా, అదైతే మంచి ఇనిషియేషనే. ఎందుకంటే సింగిల్ వేలో కష్టము, ఇప్పుడంటే కొంచెం అన్నా బ్రాడ్ అయింది రోడ్డు. అక్కడ ఇందాకటి వరకు మరీ ఘోరంగా ఉండిండే. అఖిల్ వాళ్ళు వీళ్ళ బ్యాచ్ చాలా ముందుకు వెళ్ళిపోయింటారు. వాళ్ళు తొందర బ్యాచ్లేండి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టుంటారు. ఫస్ట్ అబ్బా అట్లా అంటే వాళ్ళంటే పిల్లలు కాబట్టి నిలబడితే సరిపోయింది. నేను బర్రె ఉన్నట్టున్నా, నేను ఎక్కడ సరిపోతా పైన. మామూలు అట్లుంటే బాగుంటుంది. కన్ఫర్మ్ నేనైతే మోటో జీపీకే ప్రిపేర్ అవుతానా ఈ రోడ్లలో తోలి. ఇక్కడ హనీ ఫార్మ్స్ కూడా ఉన్నాయండి. చాక్లెట్ టీ ఇవే కాకుండా హనీ కూడా నైస్ నైస్. ఇంకా బనానా చిప్స్ హాట్ చిప్స్ ఇవి పెట్టు ఉంటాయి ఇక్కడ. మనము ఆడ ఇడ అంటే మన ఊర్లో ఇక్కడ తేడా ఉంటాయి అనుకుంటాము, ఏముండదు. ఇంకా ఇక్కడే ఎక్కువ ప్రైజెస్, మన ఊర్లో తక్కువ. బ్రో కొంచెం మెల్లంగా బ్రో. అబ్బా అఖిల్ వాళ్ళని పట్టుకున్నాం మనం. ఆహా వీక్ మనం ఇక్కడ ఓవర్టేక్ చేయలేము. నాలుగేంది 5, 6 ఉన్నాయి కార్స్. ఇన్ని కార్స్ని ఓవర్టేక్ చేయడం కష్టమే, వీళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం తప్ప. ఏరా చూస్తున్నావు? నువ్వు కాదులే ముందు రాని. మనకి ఇంకాకి వచ్చి ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ ఏమో ఉంది, 86. ఇంకా చాలా దూరం. వెళ్ళిపోదాం. అబ్బా తగ్గేదేలే ఈరోజు. ఇప్పటికైతే మనం మునార్ దాటి 50 కిలోమీటర్స్ పైన వచ్చినాము. ఇక్కడ ఎట్లా అంటే ఒక ఊరు దాటినామా మళ్ళీ ఇంకో అడవి వస్తుంది, మళ్ళీ అడవి దాటితే ఊరు దాటితే అడవి. ఇదే ఫార్మాట్ ఫాలో అవుతుంది. ఆ మధ్యలో కొంచెం అట్లా అట్రాక్షన్కి బ్రిడ్జెస్, వాటరు ఇవన్నీ ఉంటాయి. నేను ఇప్పుడు ఘాట్ సెక్షన్ డ్రైవర్ని అయిపోయినాను. ఐ కెన్ ఈజీలీ ఫ్రీ ఫ్లోలీ గో ఇన్ దిస్ ఆల్ ఘాట్స్. అంటే బ్రేక్ మీద చెయ్యి ఉన్నంత వరకు బాగుంటుంది. భలే ఉంటాయి ఇక్కడ కర్వ్స్ మాత్రం. ఇదంతా వర్షంలో వచ్చినాం కాబట్టి మాకు ఏం కనపడలే. ఇంకా నాకైతే సైట్ కదా, స్పెట్స్ పెట్టుకొని ఉంటా. డ్రాప్లెట్స్ అన్నీ స్పెట్స్ మీద ఉంటాయి, నాకు కనిపించేదే ఇంత. ఇంకా డ్రాప్లెట్స్ పడితే ఇంత కనిపిస్తుంది. ఏం కనిపించినట్టు అక్కడ. అయినా బాగానే మేనేజ్ చేసుకుంటూ వచ్చేసినాము. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో ఉన్న వలరా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కాదనుకుంటా నిన్న మనం ఆపింది, అది వేరే వాటర్ ఫాల్స్. సీతో స్టార్ట్ అవుతుంది దాని పేరు. ఏ వాటర్ ఫాల్ ఏది? ఎస్ ఇదే మనం ఆపింది. వైబ్స్ వస్తున్నాయి. నిన్న ఆడ నుంచి వర్షంలో స్టార్ట్ అయ్యి రెయిన్ కోట్స్ కోసమని కొంచెం ముందుకు వచ్చినాము. ఆ బంక్ అయితే కనిపించింది. సో మనం వచ్చింది కరెక్ట్ ప్లేసే ఇదేనేమో అనిపిస్తుంది. చూద్దాం, వాటర్ ఫాల్ చూసి చెప్తా ఇదా కాదా అనేది. లాస్ట్ బ్లాగ్ చూసింటే మీరేం చెప్పగలుగుతారులేండి ఇదో కాదు అని. ఏంటి బ్రో భయపెడతావు? నైస్ బ్రో, బాబు బలిస్తున్నాడు. అలవాటు అంతే. మనం పెద్ద బండిలో వచ్చింటే అట్లా తిప్పొచ్చు. మనకు ఈ స్కూటీలో ఎక్కువ స్పీడ్ కొట్టడం అలవాటు లేదు. ఎందుకంటే స్కూటీ వేసుకొని అమ్మని తీసుకొని పోతుంటా. 60-70 ఎక్కువ మనకి. బ్రో ఏం బ్రో చంపేస్తావా? బోర్డ్ హౌస్, రెస్ట్ హౌసా? ఎస్
ఇదే 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 ఆ వాటర్ ఫాల్స్. మనం ఎక్కడైతే ఇది నీళ్ళు తగ్గిపోయినాయి. నిన్న ఎక్కువ నిండా నీళ్ళు, ఈరోజు నీళ్ళు తగ్గిపోయినాయి. నిన్న అంత వర్షం పడినా నీళ్ళు తగ్గినాయి. ఓకే, మనమైతే చూపించాలనుకున్న వాటర్ ఫాల్స్ ఎంత దూరం వరకు మనం నిన్న వచ్చామో అదంతా చూపించేసినాను. అండ్ ఇప్పుడు రిటర్న్లో కవర్ చేయని డిస్టెన్స్ని కూడా కవర్ చేసినాను. సో ఐ హోప్ దిస్ వ్లాగ్ ఈజ్ కంప్లీటెడ్. అంటే మీకే తెలిసి ఉండాలి కంప్లీట్ ఉందో లేదో వ్లాగ్. నాకైతే కంప్లీట్ అనే అనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇది పోయింది, ఎండింగ్ మంచిగా రాలే, ఇప్పుడు మళ్ళీ చెప్తాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందరికి మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.